హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్పేస్ మ్యాన్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామా ఫిలిం డైరెక్టెడ్ బై జోహాన్ డ్రెంక్. లాస్ట్ టైం మనం చెర్నోబిల్ సీజన్ రివ్యూ చేశాం కదా, మన ఛానల్లో ఉంటుంది. ఆ సిరీస్ని కూడా ఇతనే డైరెక్ట్ చేశారు. ఆ సిరీస్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ మూవీని స్పేస్ మ్యాన్ ఆఫ్ బొహెమియా అనే నావల్ని బేస్ చేసుకుని అయితే తీశారు. రన్ టైం 1 hour 48 minutes ఉంది. ఎండ్ క్రెడిట్స్ 10 minutes ఉన్నాయి. లాస్ట్లో మసాలా సీన్స్ కూడా ఏమీ లేవు. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి స్పేస్ మ్యాన్ చూసి నాకు ఎలా అనిపించింది, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్లో వచ్చే మూవీ రివ్యూస్ ఎన్నో ఇచ్చాం. ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఒక మిస్టీరియస్ డస్ట్ని అండ్ ఒక రీసెర్చ్ కోసం ఒక ఆస్ట్రోనాట్ని స్పేస్కి పంపిస్తారు. అతని పేరే జాకబ్. తనకు పెళ్ళై భార్య కూడా ఉంటుంది. ప్రెజెంట్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. అతను స్పేస్ షిప్లో 6 months ఓన్లీ ఒంటరిగానే ట్రావెల్ చేస్తాడు. కానీ అతని మానసిక పరిస్థితి అయితే అంతగా బాగోదు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. తన వైఫ్తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. స్ట్రెస్ కూడా ఓవర్ డోస్ అయిపోద్ది అనమాట. నిద్ర కూడా సరిగా పట్టదు. ఏవో డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. సో అలాంటి టైంలో ఒక రాకాసి స్పైడర్ ఆ స్పేస్ షిప్లోకి వస్తుంది. ఫస్ట్లో మనోడు భయపడిన, దాని తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్గా మారిపోతారు. దాని తర్వాత వీళ్ళిద్దరి జర్నీ ఎలా సాగింది అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ ఓవరాల్గా నాకైతే ఫస్ట్ 30 minutes వరకు ఒక కొత్త మూవీ చూస్తున్నా, ఒక మంచి మూవీ చూస్తున్నా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూస్తున్నా, మన సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేయాలి అనిపించేలా ఉందే అనుకున్నా. స్పేస్ మ్యాన్ ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేశా మ్యాన్. దాని తర్వాత బట్ ఐఆమ్ వెరీ రియల్లీ సారీ మ్యాన్. గాయస్, మీ డేటా సేవ్ చేసుకోండి మ్యాన్. మనం ఎన్నో స్పేస్ సినిమాలను చూసాం. ఏదో స్పేస్ షిప్లో ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం, అక్కడ ఏదో ప్రాబ్లం రావడం, అక్కడ నుండి ఎలా తప్పించుకొని సర్వైవ్ అయ్యారు అనేది మ్యాక్సిమం ఎక్కువ ఉంటాయి ఈ స్పేస్ అడ్వెంచరస్ మూవీస్లో. బట్ ఇది అలాంటిది కాదు. ఇది ఒక జస్ట్ డ్రామా ఫిలిం మాత్రమే. ఇది స్పేస్లో ఎందుకు తీశారో కూడా తెలీదు. జస్ట్ ఒక పేరు యూస్ చేసుకోవడానికి మాత్రమే. ఆ రాకాసి సాలిడ్ కూడా మాట్లాడుతుంది. అతను ఏదో స్ట్రెస్లో ఉంటే తనకు హెల్ప్ చేస్తానంటది. మగ మనిషి, నేను నీకు ఏమీ హాని చెయ్యను. నీ బాధలు నాతో చెప్పు. నువ్వు తప్పు చేశావు, సరే దిద్దుకో. ఇలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా క్లాస్ పీకుతున్నట్టుగా ఉంటుంది. రిపీటెడ్ సీన్స్తో. ఒక్కోసారి ఆ స్పేస్కి వెళ్ళిన పని వదిలేసి పూర్తిగా తన వైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. తన వైఫ్ కూడా ఎవడు వెళ్ళలేదు పోటుగాడు స్పేస్కి, మా ఆయన వెళ్ళాడు అని కూడా ఫీల్ అవ్వదు. చెప్పకుండా వెళ్ళిపోయాడు, నాకు ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో జస్ట్ తన స్ట్రెస్ ఎలా క్లియర్ చేసుకున్నాడు అనేది ఈ సినిమాలో చూపించారు. అలా అని నేనేదో థ్రిల్లర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోయినా యాక్సెప్ట్ చేస్తాం. బట్ నా వరకు అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు భయ్య. ఏదో ప్రయోగాత్మకంగా తీశారు అనిపించింది. చాలా స్లోగా ఉంటుంది. స్లోనెస్ని కూడా భరించాలి. బోరింగ్గా కూడా ఉంటుంది. టెక్నికలీ మూవీ, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్పేస్ షిప్లోని షార్ట్స్ అన్నీ ఓకే. బట్ కంటెంట్ ఈజ్ బోరింగ్. మరి ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీని చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.